మీరు కూడా రోజుకి 6-8 గంటలు కూర్చొని పని చేస్తున్నారా? లేదా గంటల తరబడి మొబైల్ చూస్తూ కూర్చుంటున్నారా? అయితే మీకు అప్పుడప్పుడు వచ్చే వెన్ను నొప్పి, నడుము నొప్పి సాధారణమైన విషయం అనిపించొచ్చు. కానీ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మన వెన్నెముకపై, కండరాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా? ఈరోజు మనం తెలుసుకుందాం. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా తగ్గించుకోవాలి? హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. అసలు కారణాలు నడుము నొప్పికి గల కారణాలేంటి? అదెందుకొస్తుంది? అదెలా తగ్గించుకోవచ్చు? మొదటి కారణం తప్పు కూర్చునే విధానం. చాలామంది ల్యాప్‌టాప్ లేదా మొబైల్ చూస్తున్నప్పుడు ముందుకు వంగి కూర్చుంటారు. మన తల ముందుకు వంగినప్పుడు దాని బరువును మోయడానికి మెడ మరియు వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మెడ మెడ నొప్పి, భుజాల నొప్పి, నడుము నొప్పి వస్తుంది. మన వెన్నెముక ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది. దాన్ని సరైన పొజిషన్‌లో ఉంచకపోతే సమస్యలు మొదలవుతాయి. రెండవ కారణం కండరాలు బలహీనపడడం. మన వెన్ను మరియు పొత్తి కడుపు భాగంలో కండరాలు మన వెన్నెముకకు సపోర్ట్ ఇస్తాయి. కానీ ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే ఈ కండరాలు యాక్టివ్‌గా ఉండవు. కాలక్రమంలో అవి బలహీనపడతాయి. దీంతో వెన్నెముకపై ఎక్కువ భారం పడుతుంది మరియు చిన్న పనికి నొప్పి రావచ్చు. మూడవ కారణం చూద్దాము. శరీరంలో రక్త ప్రసరణ తగ్గడం. మన శరీరం కదలడానికి తయారైంది. ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చుంటే కండరాలకు సరైన రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల కండరాలు బిగుసుకుపోవడం, అలసటగా అనిపించడం, నొప్పి రావడం జరుగుతుంది. నాలుగవ కారణం హిప్ అంటే నడుము కండరాలు గట్టిపడడం. మనం కూర్చున్నప్పుడు మన హిప్ భాగం ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉంటుంది. దీంతో ఆ కండరాలు టైట్ అవుతాయి. ఈ టైట్‌నెస్ నడుము భాగంపై ప్రభావం చూపించి బ్యాక్ పెయిన్‌కు కారణం కావచ్చు. ఇంకో పెద్ద సమస్య మొబైల్ వాడకం. చాలా సేపు మొబైల్ వైపు తల వంచి చూడడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనిని సాధారణంగా టెక్ నెక్ అని అంటారు. ఇది మెడ నొప్పి, భుజాల నొప్పి, పై వెన్ను నొప్పికి కారణం కావచ్చు. అయితే దీనిని ఎలా తగ్గించుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. ప్రతి 30-60 నిమిషాలకు ఒకసారి లేచి కొంచెం నడవండి. కూర్చునేటప్పుడు మీ వెన్నును సరైన సపోర్ట్ ఇవ్వండి. ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ మీ కంటి స్థాయిలో ఉంచండి. రోజు కొద్దిసేపు స్ట్రెచింగ్ చేయండి. వెన్ను మరియు పొత్తి కడుపు కండరాలను బలపరిచే వ్యాయామాలు కూడా చేయండి. గుర్తుంచుకోండి, మన శరీరం ఎక్కువసేపు కూర్చోవడానికి కాదు, కదలడానికి తయారైంది. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ సమాచారం ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.